విశాఖ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే నిరంతరం ప్రజల్లో ఉండే జీవీఎల్ నరసింహారావుకి విశాఖ ఎంపీ టికెట్ కేటాయించాలని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి అధ్యక్షులు రాజుగౌడ్ యాత డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే పూర్తి అవగాహన ఉన్న జీవీఎల్ ఒక్క అవకాశం కల్పించాలని కోరారు. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ గత 3 ఏళ్లుగా ఎన్నో పరిశ్రమల ప్రతినిధులతో మాట్లాడి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తికి విశాఖ ఎంపీ సీటు కేటాయిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని, ఈ విషయంపై కేంద్ర నాయకత్వం మరోసారి దృష్టి సారించి విశాఖ ఎంపీ సీటు జీవీఎల్కు కేటాయించాలని, అలా కేటాయిస్తే తామంతా బాధ్యతగా పనిచేసి గెలిపించుకుంటామని అన్నారు. నా పేరు రాజుగౌడ్ యాత, ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడండి. ఈ రోజు ఈ సమావేశం ముఖ్య కారణం ఏంటంటే, వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జీవీఎల్ గారు లాంటి వ్యక్తి ఈ ప్రాంతానికి ఎంపీగా ఉండాలని మేమందరం భావిస్తున్నాం. విశాఖ ఎంపీ టికెట్ జీవీఎల్ నరసింహారావు గారికి ఇవ్వాలని ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జీవీఎల్ గారు నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈ ప్రాంతం తరపున ఎంపీగా ఉంటే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది. గత 3 సంవత్సరాల కాలంగా జీవీఎల్ నరసింహారావు గారు లాభాపేక్ష లేకుండా నిస్వార్థంతో ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి చెందాలని అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలతో మాట్లాడి అనేక సంస్థలు ఇక్కడ పెట్టే విధంగా ఎంతో కృషి చేశారు. రైల్వే జోన్ రావడానికి కూడా ఎంతో కృషి చేసిన వ్యక్తి జీవీఎల్ నరసింహారావు గారు. ఆయన అనేక సార్లు అనేక మంది కేంద్ర మంత్రులు విశాఖపట్నం విచ్చేశారు. విశాఖపట్నాన్ని చూశారంటే దానికి ముఖ్య కారణం జీవీఎల్ నరసింహారావు గారు. అటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో ఎంపీ అయితే ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని మేమందరం భావిస్తున్నాం. దశాబ్దాల కాలంగా విశాఖపట్నంలో ఎంపీలందరూ వ్యాపారస్తులు, ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ ఎంపీలైనారు. అటువంటి వాళ్ళు ఎంపీలైతే ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకుని వాళ్ళు బాగుపడతారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం పాటుపడట్లేదు. అదే జీవీఎల్ నరసింహారావు లాంటి వ్యక్తి, నిస్వార్థమైన వ్యక్తి, ఏ వ్యాపార కాంక్ష లేని వ్యక్తి ఈ ప్రాంతానికి ఎంపీ అయితే ఈ ప్రాంతం విశాఖపట్నం అభివృద్ధి, ఉత్తరాంధ్ర అభివృద్ధి, తద్వారా రాష్ట్రాభివృద్ధి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో వస్తాయి. అనుగుణంగా ఈ వెలసలు వెళ్లిపోతున్న ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి నిరుద్యోగం నుంచి మేము కోలుకోవాలంటే జీవీఎల్ నరసింహారావు గారికి ఎంపీ టికెట్ ఇవ్వాలని, ఎంపీ టికెట్ ఇచ్చేంత వరకు ఉత్తరాంధ్ర రాష్ట్ర సమితి పోరాటం చేస్తామని పెద్దలు మోడీ గారికి, అమిత్ షా గారికి ఈ నినాదం వెళ్లే వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం.